అంటే ఒక్కటండి, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని డిఫరెంట్ సిస్టమ్ పాలిటిక్స్ ఉంటాయండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ తమిళ్లో ఏంటంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పరిపాలన వేరే వాళ్ళకి ఏదో కొత్త పరిపాలన చూద్దామనేది ఒక మంచి కాన్సెప్ట్ అండి. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడి రాజకీయానికి మనకు చాలా తేడా అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు కొద్దిగా సిస్టమేటిక్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే అయినా కూడా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, విజయ్ గారు అంతమంది ప్రజలను ఒప్పించి అంత పెద్ద రాజకీయ క్షేత్రంలో కూడా గెలిచిందంటే ఇది చాలా శుభసందర్భ విజయం. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే గిట్ట జగన్ గారు కూడా ట్వీట్ చేశారు, మంచి పెద్ద పార్టీగా వెళ్ళాలని చెప్పి జగన్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే గిట్ట కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి సలహా కూడా తీసుకోవడం జరిగింది విజయ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో. అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా మంచి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదానికి ఫలితంగా ప్రజల్ని నమ్ముకొని ముందడికి వెళ్ళిన విజయ్ గారు సక్సెస్ఫుల్ అయ్యిండు. కాకపోతే ఒక ఆశ్చర్యకరం ఏంటంటే మంచి మంత్రుల్ని కూడా ఒక సాధారణ వ్యక్తులు అయినటువంటి క్యాండిడేట్లు, విజయ్ గారు పార్టీలో ఉన్నటువంటి ఒక మామూలు వ్యక్తులు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద లీడర్లు ఒడగొట్టారు. అంటే అసలు విజయ్ గారు ఇది అంతా ఊపు నడిచింది. అదేవిధంగా స్టాలిన్ కూడా ఊడగొట్టారు. అంత పెద్ద సీఎం క్యాండిడేట్ అంటే అది ప్రజల తీర్పును మనం గౌరవించాల్సింది. చూడాలండి, కొత్త పరిపాలన కాబట్టి చూడాలి. రాబోయే రోజుల్లో మంచి చేసుకుంటే కూడా ప్రజలు అవకాశం ఇస్తారు. అదేవిధంగా అందరిలోకి ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదాలో ఉండే అవకాశం ఉంటుంది.